గోవింద 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 గోవింద. ఓం నమ శివాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ రోజున శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని మనం ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాం. కలియుగంలో ప్రత్యక్ష ఫలితాన్ని ఇచ్చేటువంటిది భగవన్నామస్మరణ, మరి భగవత్ కైంకర్యములు. ఈ రోజున మాస శివరాత్రిని పురస్కరించుకొని కపిలేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అక్కడ లోక కళ్యాణార్థమై సంకల్పాన్ని పఠిస్తూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి అర్చక స్వాములు, అలాగే ఆచార్యోత్తములు. పరమేశ్వరుడు పంచవింశతి లీలావతార స్వరూపుడు. అటువంటి పరమేశ్వరుడు లింగావతారంలో ప్రతినిత్యం మనకు గర్భాలయంలో దర్శనమిస్తూ ఉంటారు. కానీ ఈ రోజున ఈ క్షణంలో మనకు కళ్యాణ సుందరమూర్తిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అదిగో దేవేరులు ఇరువురు కూడా చక్కగా అలంకరింపబడి అక్కడ వేంచేపజేసి అర్చక స్వాములు కళ్యాణ మహోత్సవానికి ముందు జరిగేటువంటి ఆ తంతుని గావిస్తూ ఉన్నారు. సంకల్పాన్ని పఠించారు. ఏమని? త్రిసప్తకులానాం సముద్ధరణార్థం అస్మిన్ కృతవసతి బ్రాహ్మణానాం వేద వేదాంగ సమస్త సంధ్యోపాసన యాగ సత్క్రియా సిద్ధ్యర్థం. ఈ లోకంలో చక్కగా ఈ ఉండేటువంటి ఎవరైతే యజమానులు ఉన్నారో, భక్తజనులు ఉన్నారో వారందరి యొక్క 21 వంశములు కూడా తరింపబడాలి. అలాగే వారు ధర్మములను చక్కగా ఆచరించాలి. శివభక్తి పరాయణం నిర్విఘ్నంగా జరగాలి. అలాగే ప్రతి దేవాలయంలో శివార్చన జరగాలి. అలాగే సకల కళ్యాణ సమృద్ధ్యర్థం ఈ పృథివీ యందు ఉండేటువంటి సమస్త జనులందరూ కూడా ఎటువంటి లోటు లేకుండా అన్నవస్త్రాలకి చక్కగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులై సుఖంగా జీవించాలి. జీవించినంతకాలం అంత్యమున ఆ పరమేశ్వరుడి యొక్క సాన్నిధ్యాన్ని చేరుకోవాలి. అందుకు ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నాం. ఎవరైతే రాష్ట్ర పాలకులున్నారో వారందరూ కూడా ప్రజలకి ఏం కావాలనో అది ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడు ప్రసాదించాలి. అందుకు వారికి ఆ శక్తిని ప్రసాదించాలి. సకాలంలో సువృష్టి కురిసి అనేకమైనటువంటి పంటలు పండి గోవులు వత్సలతో సహా క్షేమంగా ఉండి సమస్తమైనటువంటి పశుపక్షాదులే కాదు, జంతుజాలములే కాదు, సమస్త ప్రాణికోటి కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పి సంకల్పం గావించి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా పరిసమాప్తి జరగాలని గణపతిని ఆరాధన చేసి అలాగే ఆ గణపతికి హారతినిచ్చి అలాగే పుణ్యాహవాచన కలశాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ విధంగా మహాసంకల్పాన్ని గావించారు. ఎంతో అద్భుతమైనటువంటి సంకల్పం. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లేనిదే ఈ లోకంలో ఎట్టి కార్యం జరగదు. మరి ఆ పరమేశ్వరుడి యొక్క అనుజ్ఞతో ఈ లోకమంతా శుభంగా క్షేమంగా ఉండాలని క్షేమాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సంకల్పాన్ని గావించారు. ఆ స్వామివారు ఈ ప్రదోష వేళలో ఆ స్వామికి ప్రీతికరంగా ఏ కైంకర్యాన్ని ఏ సేవను ఆచరించినా ఉత్తమోత్తమైనటువంటి ఫలితం కలుగుతుంది అని ఆగమశాస్త్రములు, శైవాగమ శాస్త్రములు పేర్కొని ఉన్నాయి. అందుకు ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఈ ఆలయమునందు ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా పరంపరగా కొనసాగుతూ ఉన్నది ఈ పరంపర. విశేషించి శైవాగమమునందు ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అద్భుతంగా అక్కడ ఒక్కానించబడింది. ఆ క్రతువునందు
పుణ్యాహవాచన కార్యక్రమం, రక్షాసూత్రం, యజ్ఞోపవీత ధారణ, ఆ స్వామివారి పాద ప్రక్షాళన, అనంతరం కన్యాదానం, సుముహూర్తం ఇత్యాది అనేక ఘట్టములతో స్వామివారి యొక్క సేవను గావించనున్నారు. పంచవింశతి లీలావతార స్వరూపుడు పరమేశ్వరుడు అని చెప్పుకున్నాం. ఉమాసహితమూర్తి, సుఖాసనమూర్తి, కళ్యాణ సుందరమూర్తి, చంద్రశేఖరమూర్తి, గంగాధరమూర్తి, భిక్షాటనమూర్తి, ఈ విధంగా కంకాళమూర్తి, వీరభద్రమూర్తి, ఏకాపాదమూర్తి, వృషభారూఢమూర్తి, గజ సంహారమూర్తి, త్రిపుర సంహారమూర్తి, మన్మథ సంహారమూర్తి, ఇలా సంహార అవతారాలు, సృష్టిమూర్తులు, స్థితిమూర్తులు, సంహారమూర్తులు, తిరోధానమూర్తులు, అనుగ్రహమూర్తులు అనేటువంటి ఆ స్వరూపాలన్నీ కూడా పరమేశ్వరునివే. మరి ఆ కళ్యాణ సుందరమూర్తి అనేది కూడా ఒకటి. ఆ కళ్యాణ సుందరమూర్తి యొక్క స్వరూపాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. నిజంగా చూడటానికి రెండు కన్నులు సరిపోవు ఆ పరమేశ్వరుడి యొక్క వైభవం అంతా ఇంత అని. ఎందుకనగా పరమేశ్వరుడు కోటి సూర్య ప్రతీకాశం, అలాగే అనేక మంది చంద్రుల యొక్క కాంతితో కూడుకొని ఉన్నటువంటి వాడు. ఆ అమ్మవారైతే సూర్యచంద్రములే నేత్రములుగా కలిగినటువంటిది, కామాక్షి అనేటువంటి పేరు కలిగినటువంటిది. పరభక్తుల యొక్క భక్త సంబంధమైనటువంటి కోరికలన్నిటినీ కూడా వనగూర్చేటువంటి ఆ అమ్మవారు. అటువంటి అమ్మవారు అక్కడ దేవేరిగా ఉన్నది, పరమేశ్వరుడు అనుగ్రహించేటువంటి స్వామిగా ఇక్కడ వేంచేసి ఉన్నారు. వారిరువురి యొక్క కళ్యాణం లోక కళ్యాణమగుగాక అని కాంక్షిస్తూ ఆ స్వామివారి పుణ్యాహవాచన కార్యక్రమం, స్వామివారికి సమర్పించబోయేటువంటి ఆ దివ్యమంగళ వస్తువులన్నింటినీ కూడా శుద్ధిగా గలందులకు, అంతేకాదు ఈ కాలము, ఈ దేశము, ఆ ప్రాంతము, కళ్యాణ సంభారములన్నీ కూడా శుద్ధిగా గలందులకు పుణ్యాహవాచనం అనేటువంటి కైంకర్యాన్ని కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అందు వరుణరాజుని అనగా తీర్థరాజమును అక్కడ ఆవాహన చేసి ఆవాహన, స్థాపన, సన్నిధాన, సన్నిరోధన అనేటువంటి ముద్రలు గావించి నిరీక్షణ, ప్రోక్షణ, తాడన, అభ్యుక్షణ అనేటువంటి చతుస్సంస్కారములు కూడా గావించి చక్కగా ఆ కలశ కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు అర్చక స్వాములు. శైవాగమ శాస్త్ర ప్రకారంగా ఆ తీర్థరాజమును పూజించి అందు కల జలములను అక్కడ ప్రోక్షణ చేయటం వలన కళ్యాణానికి అనగా స్వామివారికి ఉపయోగించేటువంటి రక్షాసూత్ర, యజ్ఞోపవీత, దివ్య మంగళసూత్ర ఇత్యాది వస్తువులన్నింటినీ కూడా శుద్ధిగాగలటమే కాకుండా అక్కడ ఉండేటువంటి పుష్ప సంభారములు అన్నీ కూడా శుద్ధిగాగలమే కాకుండా ఈ సమయమంతా కూడా శుద్ధి అయి స్వామికి ఉపయుక్తమైనటువంటిగా మనందరం కూడా స్వామిని సేవించేవారిగా అర్హతను సంపాదించడం కోసం ఆ వరుణ తీర్థరాజాన్ని పూజించి మనకు మంగళహారతిని సమర్పించారు. ఆ స్వామి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కలుగుగాక అని మనం ప్రార్థిస్తూ ఆ స్వామివారి యొక్క కళ్యాణ కైంకర్యాన్ని మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా శివనామస్మరణ చేస్తూ ఈ కాలాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, హర హర మహాదేవ అంటూ నోరారా స్వామిని కీర్తిద్దాం.
ఈశ్వరాదయః చక్షసే స్తనభరణమితాం దీర్ఘపాదాం సువక్త్రాం యోగాంగం భోగశక్తిం కుముదకరతలాం వామహస్తస్థితాబ్జాం దేవీం నిత్యం ప్రసన్నాం విధిహరివినుతాం దేవి దేవీం నమామి. రాజావత్యం పవిత్రం శతవ్యామహిరణ్మయం తేన బ్రహ్మ విలోకయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్వ నీతి సహనాకునాతు సోమస్వస్యావరుణ సమీక్ష యమో రాజా ప్రమణాభికునాతు జావలేదామోదయంత్రాపునాతు భూత్వస్వః తచ్చంయోరావృణీమహే యాతుయజ్ఞమదే దైవే స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వन्द्రియాదుభేషం సన్నో అస్తద్విపదే సంజతస్పదే ఓం శాంతి 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 వరుణాయ నమః సకలావరణైః తత్రాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే యజమానో హవిః అహేన మానో వరుణే భోక్తిదుషగం సమానాయ పూర్వవాసే అస్మాద్ వరుణం సకల చిత్తాధిపతిం యథా సుఖం యథా స్థానం ప్రతిష్ఠాపయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ రాజ్యాం దిశదేవాదిత్యో మాతయంతాం దక్షిణాయాం దిశమానాసాదిలో మాతయంతాం ప్రతీక్ష్యాం పశవో మాతయంతాం ఉదీక్ష్యాం దిశ్యామకోశతయో వనస్పతయో మాతయంతాం మూర్ధ్వయాం దిశయజ్ఞస్తం తత్సరో యజ్ఞమతిర్మాతయంతాం సముద్రం వప్రయణామిశ్వాన్యో హిమవిగచ్చర అచ్చింద్ర ప్రజయా భూయా సంపాపరాసే చిమంతయః భూర్భువస్సువో భూర్భువస్సువో భూర్భువస్సువః
सर्वारिष्टशान्तिरस्तु सर्वत्र परिशुद्धये। आचार्यः भूतशुद्धिं कुर्यात् आत्मशुद्धिस्तु पूर्वं स्यात् स्थानशुद्धिर्विधेयकं तृतीयं द्रव्यशुद्धिः स्यात् चतुर्थं लिङ्गशोधनं पञ्चमं मन्त्रशुद्धिः स्यात् द्वितीये पञ्चशुद्धयः प्रारब्धं देहमेवोक्तं देहप्रारब्धमेव हि देहप्रारब्धसंयोगात् भूतशुद्धिर्दिने दिने तत्र पूर्वकन्यासविधाय प्राणायामत्रयं कृत्वा कुट्यावेष्टितगेहमध्यगलिते पट्टादिकेच्छासने स्वस्थप्राकृतपूर्वगायकलको लग्ने द्विजोरे च येत् नाडी शुद्धिषु मन्दमन्दमुदरं सम्पूरयेद्वावतः सेन्दोर्वाक्यसमीरणेन मिहिनैः तानेत्रमाः कुम्भकम् पादाङ्गुष्ठत्रयादारभ्य यावन्तस्थितिरूपां ऊर्ध्वं ब्रह्मविलान्तम् एकरूपां प्रत्कण्ठादिषु इडापिङ्गळाभ्यां संयुक्ताम् अधोमुखपद्ममुकुलयुक्तां सुशिररूपां सुषुम्नां सञ्चिन्त्ये तस्य एवान्तर्बहिः श्रवदमुदधानां परमव्योमरूपिणीं शक्तिं विभाव्ये मध्ये ओङ्कारज्वलन्तं सञ्चिन्त्ये पूरककुम्भकं च कृत्वे ओङ्कारे चित्तं निवेश्ये वायुमूर्ध्वं विरेचयेत् कुम्पट् इति सन्ततोच्चारेण पद्ममुकुलान् ऊर्ध्वमुखान् भिन्नग्रन्थिं च विधाये प्रतिनिवृत्ये दक्षिणाज्ञाभिरेच्ये पुनः पूरकवायुनां संहृतचैतन्यं हृत्कमलाश्रितं स्फुरत्तारकाकारं शान्तबीजमयं जीवं हृत्सम्पुटितं ओङ्कारमूर्तिविद्यस्य बीजमुग्रहम् ओङ्कारजिकान्तस्थं पुर्यस्तकावच्चिन्नं पुरुषं सूक्ष्मं बिन्दुमूतं येनाकिनं निरामयं ध्यात्वा कुम्भकं कृत्वा वायुमुत्वं प्रवर्तयन् संहारमुद्रयादाय ब्रह्मादिकालत्याक्रमेण इत्येकेनोद्घातेन ओं हूं हां हं हां हुं आत्मने नमः इति भोगिकर्मोपभोगार्थं द्वादशान्ते शिवे संयोजयेत्। आचार्यः चतुरस्रं पादादारभ्य मूर्धार्थं चिन्त्या ओं ह्लां 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 निवृत्तिकलाय हों पट् पृथ्वीतत्त्वं विशोधयामि जान्वादारभ्य मूर्धार्थं चिन्त्या ओं ह्रीं 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 प्रतिष्ठाकलाय हों पट् इति अप्तत्वं विशोधयामि नाट्यादारभ्य मूर्धार्थं चिन्त्या ओं ह्रूं 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 विद्याकलाय हों पट् तेजस्तत्त्वं विशोधयामि हृदयादारभ्य मूर्धार्थं चिन्त्या ओं ह्यैं ह्यैं शान्तिकलाय हों पट् वायुतत्त्वं विशोधयामि कंठादारभ्य मूर्धार्थं चिन्त्या ओं हौं शान्तिदीतकलाय हों पट् इति आकाशतत्त्वं विशोधयामि अनित्यत्वे अव्यापकत्वे अशुद्धत्वादि स्वस्वरूपं विमुच्ये नित्यत्वे व्यापकत्वे शुद्धत्वादि युक्त परमाकाश विभूतस्वरूपं भावयेत् पूर्ववत् अंगन्यासं विधाय ओं हुं ईशानमूर्ताय नमः मूर्तिं ओं ह्यं पुत्रवक्त्राय नमः वक्त्रे ओं हुं अघोरदयाय नमः दये ओं ह्यं वामदेवोक्त्याय नमः नामों ओं हं सत्योजातमूर्तये नमः पादयोः शान्तिकलाय नमः मूर्तिं शान्तिकलाय नमः वक्त्रे विद्याकलाय नमः दये प्रतिष्ठाकलाय नमः नामों निवृत्तिकलाय नमः पादयोः षण्णापि बिन्दुस्थानानि पूजा होमसमाधीनां स्नानानि संकल्प्ये भक्ष्यमाणत्वेन भावयित अन्तरुत्पत्तिं शिवं सर्वोपचारैः मनसा सम्पूज्य नाभिकुण्डस्वते सिद्धेज्ञो ज्ञानान्वंसे तत्र सूर्यायुधसमप्रदं कृत्पुण्डरीकमध्यातु शौषुम्नेन पदारणं द्वादशान्तपदे अयोध्ये तत्ते जपुञ्जमिञ्जनं तेन विन्यस्य मार्गेण सर्वकर्माः भवेत् इत्युक्तवत् ज्ञानानन्दं यस्यां शिवं सम्पूज्य पुरकाकुष्ठेन बिन्दुप्रस्तामतरूपेण आज्ञेन होमं च कृत्वा अन्तर्पूजदेवाय सन्ति बिन्दु सर्वतोमुखं प्रकारकाकारम् ईश्वरं ध्यात्वा बहिर्पूजयामि प्राज्ञां तद्यानुग्नः स्थानशुद्धिम् आचरेत् हस्तेन तावत्रयं दत्त्वा चोटिकाभिः तत्स्थानात् विघ्नानुच्चार्ये हस्तेन फलितोज्ज्वलरग्नि वर्णफलाकारकवचेन दक्षिणदक्षिणक्रमणेन गच्छन्त्या धेनुमात्रया शक्त्या घोषत् उमां शक्तिजालं प्राप्य सर्वत्र कृतरक्षां भावयेत् भूमौ पृथिव्यासनाय नमः पृथिवीमूर्तये नमः धनुर्धराय विद्महे सर्वसिद्धीक धीमहि तन्नो धरा प्रचोदयात् पृथिव्यै नमः विशेषार्घ्यं परिकल्प्य स्वर्णादिनिमितमर्घ्यपात्रमस्त्रेण प्रक्षाल्य बिन्दुप्रस्तावधारां शुद्धामुनौषधेन पूज्य गन्धपुष्पदानि अक्षिप्य तज्जनेन आत्मानमस्त्रेण सम्प्रोक्ष्ये पूजोपगतं हस्तेन सम्प्रोक्ष्ये चन्दनेन ललाटे तिलङ्गत्वा
मूलेन शीर्षपुष्पं दद्यात् इत्थम् आत्मपूजा विधाये पूजा विरुद्धं मौनमास्त्राप्ये मंत्रान् ह्रस्व दीर्घ तत्क्रमेण ओंकारादि मंत्रान् उच्चार्य शिवास्तं कुर्यात् स्वदक्षिणास्तलेन वामाकृते गन्धरेपिते तन्मध्ये त्रिकोणमालिक्ये तन्मद्वये प्रवृन्दित्वा आसनमुद्दिमीयस्ये अंगुष्ठादिकनिष्ठान्तम् ईशानादि ब्रह्मपञ्चकव्यस्ये विद्यादेह नेत्र मूलाङ्गैः पुनर्मूले च सम्पूज्ये कनिष्ठादिषु हृदयादिमन्त्रान् विद्यस्ये अंजलिं भद्वे तेजोरूपं ध्यात्वा स्वस्य ब्रह्मरन्ध्रप्रविष्टेन तेजसावाक्यमित्रं तमःपटूलमापूये प्रत्योदं दिगन्तं सम्भाव्ये शिवोऽहं शिवोऽहं शिवोऽहमिति भावयेत् अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवामिमनुषणः शिवोऽहमिति भावयेत् पश्चात् वेदिको परिमण्डपं निरीक्ष्ये वेद्यास्तम्भचतुष्टये धर्मादीनाभ्यर्त्यां धर्माय नमः ज्ञानाय नमः वैराग्याय नमः ऐश्वर्याय नमः तद्वाक्ये द्वादशस्तम्भेषु पूर्वद्वारदक्षस्तम्भमारभ्ये प्रदक्षिणक्रमेण वैकर्तनाय नमः विवस्वते नमः मार्ताण्डाय नमः भास्कराय नमः रमये नमः लोकप्रकाशकाय नमः लोकसाक्षे नमः त्रिविक्रमाय नमः आदित्याय नमः महासूर्याय नमः अंशुमालिने नमः दिवाकराय नमः वेदिकायां पृथ्वीतत्त्वाय नमः स्तम्भेषु अप्तत्वाय नमः हस्तेषु तेजस्तत्त्वाय नमः वंशेषु वायुतत्त्वाय नमः तृणेषु आकाशत्वाय नमः इति सम्पूज्ये अतः कूर्मशिलासीनां क्षीरोदस्तविग्रहां मौलौपिजाङ्कुराकारां वरदामभ्यप्रदां पाशाङ्कुशधरां शक्तिं क्रियाम् आधाररूपिणीं कुन्देन्दुवर्णां वरदां त्रिनेत्रां कोटीरभारां वरदामभयं स्यात् पाशाङ्कुशौ दक्षिणवामहस्ते आधारशक्तिं रविचन्द्रमौलीं ओं ह्रीं आधारशक्तये नमः ब्रह्मशिलायां पूर्वाचतुर्दिक्षु अनन्ताय नमः वासुकिने नमः तक्षकाय नमः कार्कोटकाय नमः आग्नेयादिषु शङ्खपालाय नमः गुलिकाय नमः पद्माय नमः महापद्माय नमः मध्ये ब्रह्मां अनन्तासनाय नमः कृतयुगाय नमः त्रेतायुगाय नमः द्वापरयुगाय नमः कलियुगाय नमः ईशानपूर्वयोर्मध्ये अव्यक्ताय नमः दक्षिणाग्नेयोर्मध्ये नीतये नमः विरुतिवर्णयोर्मध्ये कालाय नमः वायुसोमयोर्मध्ये कलाय नमः अधश्चन्द्रमाय नमः ऊर्ध्वचन्द्राय नमः मध्ये ब्रह्मां योगासनाय नमः कंदाय नमः बीजाय नमः अंकुराय नमः नालाय नमः मुकुलाय नमः कंटकेभ्यो नमः दलेभ्यो नमः उपदलेभ्यो नमः केशरेभ्यो नमः दलाग्रवृत्ते सूर्यमण्डलाय नमः अधिपतये ब्रह्मणे नमः केशरागवृत्ते सोममण्डलाय नमः अधिपतये विष्णवे नमः कन्निकागवृत्ते बण्डिमण्डलाय नमः अधिपतये ईश्वराय नमः कुटिलाशक्तये नमः विमलासनाय नमः विमलासनस्योर्ध्वे ओं हां ओं कामाक्षम्बिका समेत श्रीं कपिलेश्वर शिवासनाय नमः कामाक्षम्बिका समेत श्रीं कपिलेश्वर शिवमूर्तये नमः ओं ओं ईशानमूर्ताय नमः मुक्तिं ओं यं प्रवक्त्राय नमः मक्त्रें ओं अघोरदयाय नमः उदयें ओं यं वामदेव्याय नमः नाभों ओं हम सत्योजातमूर्तये नमः पादयोः ओं ओं ईशानमूर्ताय नमः ऊर्ध्वमूर्तिं ओं यं तत्पुरुषमूर्ताय नमः पूर्वमूर्तिं ओं ओं अघोरमूर्ताय नमः दक्षिणमूर्तिं ओं यं वामदेवमूर्ताय नमः उत्तरमूर्तिं ओं हम सत्योजातमूर्ताय नमः पश्चिममूर्तिं ओं ओं ईशानवक्त्राय नमः ऊर्ध्ववक्त्रे ओं यं तत्पुरुषवक्त्राय नमः पूर्ववक्त्रे ओं ओं अघोरवक्त्राय नमः दक्षिणवक्त्रे ओं यं वामदेववक्त्राय नमः उत्तरवक्त्रे ओं हम सत्योजातवक्त्राय नमः पश्चिमवक्त्रे शान्तिकराय नमः मूर्तिं शान्तिकराय नमः वक्त्रे विद्याकराय नमः दये प्रतिष्ठाकराय नमः नाभों निवृत्तिकराय नमः पादयोः ओं हां ओं कामाक्षम्बिका समेतं कपिलेश्वर शिवाय नमः सर्वाङ्गेषु पुष्पाञ्जलिमादाय क्षित्यादिपुटिलाप्रान्तं मन्त्रसिंहासनस्थितं शुद्धस्फटिकसङ्काशं द्वान्तरिं संलक्षणान्वितं पद्मासनस्थं पञ्चास्यं प्रतिभक्तं त्रिलोचनं विक्रिये च विशालाक्षं ज्ञानचन्द्रकलान्वितं धवलेशानवदनं पीतं तत्पुरुषाननं कृष्णाकुहरं गोपेतं रत्नां भोक्तरवक्त्रकं सुश्वेतपश्चिमास्यैकं सद्योजातं समूर्तिनं नागोपवीतिनं शान्तं जटाकण्डेन्दुमण्डितं सत्यशीशूलकट्वाङ्गवरव्यग्रकराम्बुजं दक्षिणे चात वामे तु डमरुं बीजपूरकं नागाक्षसूत्रनीलाब्जं विभ्राणं पञ्चविक्करैः हारकङ्कणकेयूरैः मुद्रिकाभिरलङ्कृतं सञ्चिन्त्य मूर्तेरुपरि शक्तिमातृविभञ्जनं कुम्भाकारपमद्येन भावेन कुम्भतां तिलेत् विद्यादेहाय नमः नेत्रेभ्यो नमः पुष्पैः अञ्जलिमापूर्यां यो वेदादो स्वर प्रोक्तो वेदान्ते प्रतिष्ठितः तस्य प्रकृतिरेण स्वयं परसमहेश्वरः मूलमन्त्रं मेधादिकलोपेतं प्रसन्तमार्ताण्डोपमं पूरकपूर्वं ब्रह्मादिकारणत्याक्रमेण दयान्तमुच्चरन् सर्वकर्तारं निष्करं विभुं ज्ञानानन्दमयं स्वरूपप्रकाशं सञ्चिन्त्य तन्मयी भूतः सृष्टिक्रमेण द्वादशान्तात् पतङ्गपिङ्गापे ललाटे अवतार्य चन्द्रकोटिसदृशं निर्यत्सुधापिण्डपाण्डुलितं दिङ्मण्डलं
ध्यात्मा प्राणप्रभात्मना विनिर्गत्य अंतर्गतं चिन्त्य दक्षिणमूर्तौ हृदयेन सत्योजातेन आवाक्य स्थापिन्यां वामदेवेन पद्मासने संस्थाप्य सन्निधान्यां अघोरेण सन्निधाप्य निष्ठुरया तत्पुरुषे निरुत्यां तर्जनीभ्यां ईशानेन अवकुण्ठ्यां मूलेन धेनुमुद्रां प्रदर्श्ये निरोधार्घ्यं दत्त्वा स्वागतं ते महादेव इति विज्ञाप्य वत्सात् स्वागतमिति देवेनोक्तं विभाव्य स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजावसानकं तावत् त्वं प्रीतिभावेन कुम्भेऽस्मिन् सन्निधिं कुरु इति विज्ञाप्य सुप्रसन्नो भव वरदो भव स्वामिन् प्रसीद प्रसीद इति विज्ञाप्य स्वागतार्घ्यं दत्त्वा हृदयादिकरान्तस्थानेषु हृदयादिमन्त्रान् विन्यस्य मूलेनैकत्वं विधाय हस्तेन संरक्ष्य कवचेन अवकुण्ठ्य विशेष पञ्चमुखी मुद्रां च प्रदर्श्य सघृतां नमोन्तमूलेन पादयोः पाद्यं स्वदान्तमूलेन ईशानादिमुखपञ्चकेषु आचमनं स्वाहान्तमूलेन प्रतिसर्वपञ्चकेषु अर्घ्यं दत्त्वा अभ्यङ्गादिपूर्वकं संस्थाप्य सूक्ष्मवासा संवृत्य पूर्ववत् पाद्याचमनाद्यानि दत्त्वा चंदने अक्षते पुष्पे दूर्वे हेमकौपीने मेकलोपवीते विचित्रवस्त्राणि कुण्डलाभरणानि मनसा भक्त्या च निवेद्य पुष्पाञ्जलित्रयेनाभ्यर्च्य आत्मतत्त्वाय नमः अधिपतये कामाक्षम्बिका समेतं कपिलेश्वर शिवाय नमः विद्यातत्त्वाय नमः अधिपतये कामाक्षम्बिका समेतं कपिलेश्वर शिवाय नमः शिवतत्त्वाय नमः अधिपतये कामाक्षम्बिका समेत कपिलेश्वर शिवाय नमः इन्दादिभिः पुष्पधामादिभिः अलङ्कृत्य वामास्तेन घण्टानादयन् मनोरथमुद्रां प्रदर्श्ये तद्वामे वीरशक्तिदेव्यासनाय नमः वीरशक्तिदेवी मुद्रये नमः वीरशक्तिदेव्यै नमः हृदयाय वामिन्यै नमः शिरसे नीलिन्यै नमः शिखाय चक्रिन्यै नमः कवचाय कट्किन्यै नमः नेत्रेभ्यः पाशाङ्ग्यै नमः अस्त्राय गाम्भीर्यै नमः वीरशक्तिदेव्यै नमः आवाहनादि योनिमुद्रां प्रदर्श्य तौ दन्तादिभिरभ्यर्च्य भोगाङ्गं प्राप्य प्रथमावर्णदेवताभ्यो नमः प्रथमावर्णे ओम ईशानमुद्राय मंत्रत्राय नमः अघोरदयाय मा वामदेवोक्त्याय नमः सत्योजोतमूर्तये नमः हृदयाय नमः शिरसे नमः शिखाय नमः कवचाय नमः नेत्रेभ्यो नमः अस्त्राय नमः कुम्भे पूजितवत् आवाहनादि अष्टविधसंस्कारे संस्कृत्य ब्रह्मणा धेनु पद्मे मकरे त्रिशूले शुकाख्ये अंगानां नमस्कारां मुद्रां प्रदर्श्य इत्यावाक्ये अर्घ्यं दत्त्वा विद्यावरणे अनंताय नमः सूक्ष्माय नमः शिवोत्तमाय नमः एकनेत्राय नमः एकरुद्राय नमः त्रिमूर्तये नमः श्रीकण्ठाय नमः श्रीकण्ठिने नमः इत्यावाक्यान्त्यं दत्त्वा तृतीयावरणे नन्दिने नमः महाकालाय नमः भृङ्गिने नमः विनायकाय नमः वृषभाय नमः स्कन्दाय नमः देव्यै नमः चण्डेश्वराय नमः इत्यावाक्यान्त्यं दत्त्वा चतुर्थावरणे इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ईशानदक्षिणे ब्रह्मणे नमः नैऋत्युत्तरे विष्णवे नमः इत्यावाक्यं दत्त्वा पञ्चमावरणे वज्राय नमः शक्तये नमः दन्ताय नमः खड्गाय नमः पाशाय नमः अंकुशाय नमः गदाय नमः त्रिशूलाय नमः पद्माय नमः चक्राय नमः एताय सान्धाय सायुधाय सशक्ति पुत्र परिवार समेताय सर्वालंकारभूषिताय भक्तानुग्रहकारकाय कामाक्षी प्रियनायकाय कपिलेश्वर शिवाय नमः आवाहनादि संभोपचारे संपूज्य धूपदीप नैवेद्य आराधने संतोष्य मूलमंत्रमिदाशक्ति विद्वा तद्दशांशतोऽङ्गानि च विद्वा समर्प्यां मुख्यानि मुख्य गोत्रात्मं ग्रहाणां संस्कृतं जपं सिद्धिं भवत मे देवा त्वत्प्रसादात् महेश्वरा प्राप्त्या देवदेव जगन्नाथे जगदान्तकाणां कल्याणोत्सवप्रवृत्तोऽयम् अनुज्ञां देहि मे प्रभो इति प्राप्त्या वाद्यम्
స్వామివారి కళ్యాణ మహోత్సవమునందు ఎంతో విశిష్టమైనటువంటి కార్యక్రమాలను మనం వీక్షించాం. ముందుగా భూతశుద్ధి, భూశుద్ధి, అలాగే ద్రవ్యశుద్ధి, లింగశుద్ధి, మంత్రశుద్ధి అనేటువంటి పంచశుద్ధి కార్యక్రమాలను నిర్వహించారు ఆచార్యోత్తములు. పరమాత్మను సేవించాలి అనంటే ఆత్మశుద్ధి చాలా అవసరం. అలాగే అక్కడ ఉండేటువంటి స్థానశుద్ధి కూడా అత్యంత ఆవశ్యకం. ద్రవ్యశుద్ధి విశేషించే అవసరం. ఇంకా లింగశుద్ధి అనగా ఆ పరమేశ్వరుని చక్కగా శోధించటం, అనంతరం పఠించేటువంటి మంత్రములను కూడా శుద్ధి గావించటం. ఈ విధంగా పంచశుద్ధులను గావించి శివోహం అనేటువంటి భావన చేత ఆ అర్చక స్వామి శివోహం అనేటువంటి భావనను పొంది అనంతరం అక్కడ పీఠ పూజను గావించి ఆ పీఠమునందు పరమేశ్వరుని పార్వతీ సహితముగా ఆవాహన గావించి ఆ స్వామికి పంచావరణ విశిష్టుడు అని పరమేశ్వరునికి పేరు. అటువంటి పరమేశ్వరుని ఆవాహన చేసి అదిగోండి అర్ఘ్యపాద్యాదులిచ్చి చక్కగా యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పణ చేస్తూ ఉన్నారు. సకల శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం అస్మిన్ కృతవసతి బ్రాహ్మణానాం అని చెప్పి చక్కగా సంకల్పం గావించి పరమేశ్వరునికి 96 బెత్తలతో కూడుకున్నటువంటి ఆ దూదితో నేసినటువంటి దారముతో చేయబడినటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పించారు. లోకంలో చక్కగా ధర్మానుష్ఠానములు జరగాలి అంటే చక్కగా వేదాధ్యయనాదులన్నీ కూడా జరగాలి. జరిగి ప్రతినిత్యం కూడా ఎంతో వేదసేవ జరిగినట్టయితే, వేద పారాయణ జరిగినట్టయితే, తద్వారా యజ్ఞయాగాది క్రతువులు జరిగినట్టయితే అవన్నీ కూడా ధర్మం వైపు నడిపిస్తూ ఉంటాయి. అలా ధర్మపాలన జరగడానికి కోసం స్వామి యజ్ఞోపవీతాన్ని ధరించినట్టుగా శాస్త్రం చెబుతూ ఉన్నది. స్వామికి యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. అలాగే లోకరక్షణార్థం అట్లాగే కంకణ ధారణ కూడా స్వామికి రక్షార్థం. మనమైతే మన యొక్క స్వయం రక్షణ కోసం రక్షాసూత్రాన్ని ధరిస్తాం. కానీ స్వామివారు లోక కళ్యాణం కోసం రక్షాసూత్రాన్ని ధరించారు. రక్షాసూత్రంతో యజ్ఞోపవీతంతో స్వామివారు అత్యంత తేజోవంతంగా ప్రకాశిస్తున్నారు. అనంతరం ఆ దేవేరులకి ఇరువురికి కూడా అర్ఘ్యపాద్యాదులతో పాటుగా విశేషించి స్వామివారికి ఆ దధి మధుకృతంతో కూడుకున్నటువంటి పదార్థములను స్వామివారికి సేవింపజేస్తూ ఉన్నారు. కళ్యాణ కైంకర్యం ఎంతో విశిష్టంగా సాగుతూ ఉన్నది. ఆ స్వామివారికి మంగళహారతులు ఇస్తున్నారు. అందరూ కూడా దర్శనం చేసుకోండి. హరహర మహాదేవ అంటూ భగవన్నామ స్మరణ చేత ఈ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తాం. నిజంగా ఎంత అద్భుతమైనటువంటిది. ఆత్మతత్వ, విద్యాతత్వ, శివతత్వములు అనేటువంటి 3 తత్వముల చేత విశేషించి ఆ స్వామివారిని ఆరాధించడానికి అర్చక స్వామి సమాయత్తమయ్యారు. ఇందాక అత్యంత విశిష్టమైనటువంటి ప్రక్రియ. శాంత్యతీత కళ, శాంతి కళ, విద్యాకళ, ప్రతిష్టాకళ. అరుణ కుసుమమాలాం వ్యాళలంబోదరంతం మమ హృదయ నివాసం శ్రీ గణేశం నమామి. పరశివ పరమేశ్వర పరాత్పర శివ పరం జ్యోతి పరమాత్మా పంచాభిషేయ ప్రవరాన్వితం పరశివ గోత్రోద్భవస్య నిష్కల శర్మణో నత్రే పరశివ పరమేశ్వర పరాత్పర శివ పరం జ్యోతి పరమాత్మా పంచాభిషేయ ప్రవరాన్వితం పరశివ గోత్రోద్భవస్య నిరంజన శర్మణ పౌత్రాయ పరశివ పరమేశ్వర పరాత్పర శివ పరం జ్యోతి పరమాత్మా పంచాభిషేయ ప్రవరాన్వితం పరశివ గోత్రోద్భవస్య నిరామయ శర్మణ పుత్రాయ పరశివ పరమేశ్వర పరాత్పర శివ పరం జ్యోతి పరమాత్మా పంచాభిషేయ ప్రవరాన్వితం పరశివ గోత్రోద్భవస్య శ్రీ కపిలేశ్వర స్వామినే పరాయ పరశక్తి పరాశక్తి పరాత్పర శక్తి శక్తి త్రయాశేయ ప్రవరాన్వితం పరశక్తి గోత్రోద్భవస్య పరం జ్యోతి శర్మణౌ నత్రీ పరశక్తి పరాశక్తి పరాత్పర శక్తి శక్తి త్రయాశేయ ప్రవరాన్వితం పరశక్తి గోత్రోద్భవస్య చతుర్ముఖ శర్మణ పౌత్రీ పరశక్తి పరాశక్తి పరాత్పర శక్తి శక్తి త్రయాశేయ ప్రవరాన్వితం పరశక్తి గోత్రోద్భవస్య హిమవద్గిరి శర్మణ పుత్రీ పరశక్తి పరాశక్తి పరాత్పర శక్తి శక్తి త్రయాశేయ ప్రవరాన్వితం పరశక్తి గోత్రోద్భవీ శ్రీ కామాక్షి నామ్ని కన్యా లోకక్షేమార్థం ప్రణీమహే. మాల
విశిష్టమైనటువంటి ఆ పంచావరణ విశిష్టుడైనటువంటి పరమేశ్వరుణ్ణి సేవించాలంటే శివోహం అనేటువంటి భావనను పొందాలి. ఆ అర్చక స్వామి శివోహం అనేటువంటి భావనను పొందినటువంటి వాడై తానే పరమేశ్వరుడై అక్కడ ఉండేటువంటి దేవేరి వైపు ఉండేటువంటి అర్చక స్వామి సాక్షాత్తు దేవేరిగా భావన చేసి భావనాపూర్వమైనటువంటి పూజను కూడా కావించి చక్కగా ఆ పరమేశ్వరుడి యొక్క స్వహస్తములకి ఆ పుష్పమాలికలను అలంకరించి తాకించి అనంతరం అమ్మవారి హస్తములకు తాకించి పరమేశ్వరునికి కూడా సమర్పిస్తున్నారు. మరి పంచకృత్య పరాయణుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి అలా సేవించడం ఎంతో విశిష్టమైనటువంటిది. ఆ స్వామివారు ఎంతో ఆనందంగా ఉండేటువంటి సమయం. ఎందువలనగా ఆ స్వామివారి శక్తి అయినటువంటి ఆ పరమేశ్వరి కామాక్షి అమ్మవారుతో కూడుకొని ఈ విధమైనటువంటి ఆ శుభ పరిణామం, ఆ పూలమాల అలంకరణ ఎంతో విశిష్టమైనటువంటిది. పార్వతీదేవి ఎంతో కఠోరమైనటువంటి తపస్సును గావించి పరమేశ్వరుని పొందినటువంటి విషయం మనందరికీ కూడా లోక విదితమే. ఆ అమ్మవారు ఎంతో శక్తియుక్తంగా తపస్సు చేసి ఆ ఉమాని కూడా అనిపించుకొని ఎంతో కష్టంగా ఆ స్వామివారిని శక్తి సహితంగా స్వామిని జపమాచరించి స్వామిని మెప్పించి ఆయన చేత అనుగ్రహాన్ని పొందినటువంటి దేవేరి ఆ అమ్మవారు. మరి ఆ హిమవత్ పుత్రిక అయినటువంటి ఆ అమ్మవారు ఆ పరశక్తి పరాత్పర శక్తి అనేటువంటి త్రిశక్తులను కూడా అక్కడ ఉచ్చరించారు. మరి ఆ లోకంలో ఎటువంటి ఆ పుట్టుకనే లేనటువంటి ఆ పరమేశ్వరుడికి గోత్రనామాదులు ఉచ్చరించడం అత్యంత కష్టము. కనుక ఆ పరశక్తి పరాశక్తి పరాత్పర శక్తి అనేటువంటి త్రిశక్తులను కూడా అక్కడ ఉచ్చరించి ఆ అమ్మవారిని కూడా శక్తి స్వరూపిణిగా వర్ణించారు. అలాగే ఆ పరమేశ్వరుణ్ణి పరశివ పరమేశ పరాత్పర పరంజ్యోతి అనేటువంటి పంచ గోత్రోద్భవులుగా అక్కడ ఉచ్చరించి పరమేశ్వరుని యొక్క శక్తి సామర్థ్యాన్ని అక్కడ తెలిపారు. అటువంటి విశిష్ట గుణములు కలిగినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. భరతఖండే మీనో దక్షిణే భారతీయ వర్తమానే వివాహే ప్రవాదీనాం సత్య సంవత్సరాణాం శుభనక్షత్రాయ శుభయోగ శుభకరణయ్యేన సత్గుణ సకలగుణ విశేషేణ విశిష్టాయాం వర్తమానాయాం ప్రతితో వైద్యమండల పర్యంతే కృతరాజే వర్ష సహస్రావసానే ఏకైక పాపకర్మణి సర్వరాశికర్మణ సంగీత కాలే రుద్రలోకనివాసిత్యర్థం మయా సహదానా ఉదే కాకదేవామనేకానం ఇహ వంశానా మాకునా పిగుణావర్గాది ఉద్దేశ్య శాశ్వత బ్రహ్మలోకనివాసిత్యర్థం శృతి స్మృతి పురాణ ఇతిహాస ధర్మశాస్త్ర స్వగృహోక్త విధానేన త్రిగుణీకృతాత్మిక సఫలాప్తి సిద్ధ్యర్థం కన్నికా దానాఖ్య మహాదానం కరిష్యే. ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి సంభవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా విశ్వంభర సర్వభూత సాక్షిర్య సర్వదేవతా ఇమాం కన్యాం సదా లోకాన్ मांगल्य पूजा आचार्य अज्ञापना मांगल्यम स्त्रीन संप्रोक्ष्य षडुत्तासं संपूज्य अनंताय नमः धर्माय नमः ज्ञानाय नमः वैराग्याय नमः ऐश्वर्याय नमः मांगल्य देवता सनाय नमः मांगल्य देवता मुक्तये नमः वामाय नमः ज्येष्ठाय नमः रौद्रे नमः कांगे नमः कलविकरण्ये नमः बलविकरण्ये नमः बलप्रवदे नमः सर्वभूतदमन्ये नमः मांगल्य देवताय नमः आवाहनादि सर्वोपचारे संपूज्य तौ गन्धादिभिर् अभ्यर्च्य
योनिमुद्रा प्रदर्शयेत् श्रीसूक्तजपं कुर्यात् ॐ हिरण्यवर्णं हरणीं सुवर्णरजतस्रवं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महामहा तां महामहा जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामस्वं पुरुषाहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवीमुपत्मये श्रीर्मादेवीर्जुषता कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पर्णे स्थितां पद्मवर्णां तामिमोपत्मये श्रियं चन्द्रां प्रभासां यशसा प्रवन्तीं श्रियं लोके देवजुष्टामुदाराम् तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्वेदस्यतां त्वां वृणे आदित्यवन्ये तपसो दिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरायाश्च भाग्या अलक्ष्मीः उपैतु मां देवसखकीर्तिश्रवणिना सह प्रागुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुद्धिभासालक्ष्मीं नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्नुत मे गृहात् गन्धद्वारां दुराधरिकान् नित्यपुष्टां गरीषिणीम् ईश्वरीगुं सर्वभूतानां तामिमोपत्मये श्रियम् मनसज्ञानमाकूतिं वादसप्तमसीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीस्तयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्पदकर्दमा श्रियं भासय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि निक्लीतवसमे गृहे निजदेवी मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महामहा आर्द्रां यज्ञकरिणीं यज्ञिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महामहा तां महामहा जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं ग्रावोदास्योऽस्मान् जिन्नेयं पुरुषारहम् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् वाग्देवी च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् माङ्गल्यदेवतां शुभैर्नैवेद्य आराधयित्वा
బాలార్కారుణ పద్మపీఠ నిలయాం వామాదిశక్త్యా వ్రతాం ఏలాగంధి సుకుంతరాం ద్వినయనాం హేమాంబరాలంకృతాం వామేలంబకరాం సుశైలతనజాం దక్షేతి కేందీవరాం శ్యామాభాం శరదిందుచారువదనాం ధ్యాయేతు సులీలేక్షణాం. सत्योजाताय स्वाहा वामदेवाय स्वाहा अघोराय स्वाहा तत्पुरुषाय स्वाहा ईशानाय स्वाहा सत्योजात वामदेवाभ्यां स्वाहा वामदेव अघोराभ्यां स्वाहा अघोर तत्पुरुषाभ्यां स्वाहा तत्पुरुष ईशानाभ्यां स्वाहा सत्योजात वामदेव अघोर तत्पुरुष ईशानेभ्यः स्वाहा हिरण्यायै स्वाहा कनकायै स्वाहा रक्तायै स्वाहा कृष्णायै स्वाहा सुप्रभायै स्वाहा अतिरक्तायै स्वाहा बहुरूपायै स्वाहा हिरण्य कनकाभ्यां स्वाहा कनकारक्ताभ्यां स्वाहा रक्ता कृष्णाभ्यां स्वाहा कृष्णा सुप्रभाभ्यां स्वाहा सुप्रभाम् अतिरक्ताभ्यां स्वाहा अतिरक्त बहुरूपेभ्यः स्वाहा हिरण्य कनकारक्त कृष्ण सुप्रभातिरक्त बहुरूपेभ्यः स्वाहा लघुपूर्णा भूत्वा अग्निं प्राप्य अग्ने त्वमेश्वरं तेजः पावनं परमं यतः तस्मात् द्वितीय ऋत्वत्वे संस्थाप्य तत्मयाम्यहम् अग्नि ऋत्वत्वे आधारक्ति नमः अनन्तासनाय नमः सिंहासनाय नमः योगासनाय नमः पद्मासनाय नमः विमलासनाय नमः विमलास्योत्वे ओम आं कामाक्षम्बिका समेत कपिलेश्वर शिवासनाय नमः कामाक्षम्बिका समेत कपिलेश्वर शिवमूर्तये नमः नाडीं सन्धाय नाडी संधानार्थं मूलेन यथाशक्तिर्भूत्वा अग्निं प्राप्य अग्ने त्वमेश्वरं तेजः पावनं परमं यतः तस्मात् द्वितीय ऋत्वत्वे संस्थाप्य तत्मयाम्यहम् अग्नि ऋत्वत्वे आधारक्ति नमः सिंहासनाय नमः योगासनाय नमः विमलासनाय नमः विमलास्योत्वे ओम आं कामाक्षम्बिका समेत कपिलेश्वर शिवमूर्तये नमः नाडीं सन्धाय नाडी संधानार्थं मूलेन यथाशक्तिर्भूत्वा
ఓం ఓం ఈశానముద్రాయ స్వాహ ఓం ఏం తత్పురుషవక్రాయ స్వాహ ఓం ఓం అఘోరదయాయ స్వాహ ఓం ఏం వామదేవ్యాయ స్వాహ ఓం హం సత్యోజాతమూర్తయే స్వాహ ఓం హాం హృదయాయ స్వాహ ఓం గిం శిరసే స్వాహ ఓం హుం శిఖాయ స్వాహ ఓం ఐం కవచాయ స్వాహ ఓం హం నేత్రేభ్య స్వాహ ఓం అస్త్రాయ స్వాహ శరం నివేద్య అనంతాయ స్వాహ సూక్ష్మాయ స్వాహ శివోత్తమాయ స్వాహ ఏకనేత్రాయ స్వాహ ఏకరుద్రాయ స్వాహ త్రిమూర్తయే స్వాహ శ్రీకంఠాయ స్వాహ శిఖండిని స్వాహ నందిని స్వాహ మహాకాలాయ స్వాహ భృగినే స్వాహ వినాయకాయ స్వాహ వృషభాయ స్వాహ దేవ్యై స్వాహ చండేశ్వరాయ స్వాహ ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ నిరుదయే స్వాహ వరుణాయ స్వాహ వాయువే స్వాహ కుబేరాయ స్వాహ ఈశానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ విష్ణవే స్వాహ భద్రాయ స్వాహ శక్తయే స్వాహ దండాయ స్వాహ ఖడ్గాయ స్వాహ పాదాయ స్వాహ అంకుశాయ స్వాహ గదాయ స్వాహ త్రిశూలాయ స్వాహ పద్మాయ స్వాహ చక్రాయ స్వాహ ఓం హాం ఓం కామాక్షంబికాసమేత కపిలేశ్వర శివాయ స్వాహ ఓం హాం ఓం కామాక్షంబికాసమేత కపిలేశ్వర శివాయ స్వాహ ఓం హాం ఓం కామాక్షంబికాసమేత కపిలేశ్వర శివాయ స్వాహ సర్వప్రాచితార్థం అస్తమంత్రేణ హోమయేత్ ఓం శ్రీం పంక్షం హుంపట్ పాశుపదాస్త్రాయ స్వాహ ఓం శ్రీం పంక్షం హుంపట్ పాశుపదాస్త్రాయ స్వాహ ఓం హ్రీం కృష్ణవాససే సింహవదనే మహావదనే మహాభైరవే సర్వశత్రుకర్మ విధ్వంసిని పరమంత్ర విచ్ఛేదిని సర్వభూతవనే సర్వభూతాన్ బద్ధబంధ సర్వ విఘ్నాన్ చింది చింది సర్వ వ్యాధి నిగంధ నిగంధ సర్వదుష్టాన్ రక్ష రక్ష జ్వాలా జిగ్రే కరాల వస్త్రే కరాల దృష్టే ప్రతింగ్రేగ్రీ స్వాహ ఓం క్షం క్షిటికాస్తాయ ముపట్ స్వాహ ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ స్వాహ గిరిగిరి కుమారికాయై స్వాహ గిరిగిరి కుమారికాయై స్వాహ గిరిగిరి కుమారికాయై స్వాహ అత పూర్ణావతి కాలః సర్వజాతితమా భూర్యా సప్తదే అగ్ని सप्तते अग्ने समिध सप्तदिक्पा सप्तर्षद सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधान्वा सप्तयोनीरा पुरुषस्वाते
Thank you.